నమస్తే అండి, నేను రజాక్. ఈరోజు బంగ్లాదేశ్లో ఒక హిందూ నాయకుడి మీద కొట్టి చంపేశారు అతి కిరాతకంగా. ఏం సాధిస్తారు? ఎంత దారుణానికి, ఎంత దుర్మార్గానికి దిగజారుతున్నారు? ఎందుకు ఈ పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మైనారిటీలు, అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు హిందువులు ఎవరుతున్నారో వీళ్ళ మీద ఎందుకు ఆ దాడులు? ఆ స్థాయికి ఎందుకు దిగజారుతున్నారు? అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీనే చాలా తక్కువ, కానీ ఎందుకు దిగజారుతున్నారో తెలియట్లేదు. రీసెంట్గా ఇదే బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి కూడా ఎవరైతే ధార్మిక కర్త ఉంటారో ఆయన్ని కూడా అతి దారుణంగా ట్రీట్ చేస్తూ అతన్ని జైల్లో పెట్టి అతనికి ఏ మాత్రం కూడా బెయిల్ ఇవ్వని నేపథ్యంలో ఇండియా నుంచి చాలా మంది ప్రముఖులంతా కూడా స్పందించినారు. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఈరోజు ఇదే సిచ్యువేషన్ మీద కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. ఎందుకు ఇలా? ఏం సాధిస్తారు? అంత మత పిచ్చ, లేకపోతే ఒక హిందూ నాయకుడి మీద అంత దారుణమైన స్థాయికి దిగజారి చంపడం చేస్తున్నారంటే అసలు వాళ్ళ మనుషులు అనాలి, ఏమనాలి? సో బంగ్లాదేశ్లో ఇప్పుడు వచ్చేసి ఒక హిందూ నాయకుడి మీద దారుణ హత్యను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా ఖండించిందట. బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువులను కాపాడే బాధ్యతను ఇప్పటికైనా ఏదైతే తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో, మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మళ్ళీ ఈయన గారికి శాంతి కాముకుడు అని చెప్పేసి నోబెల్ పురస్కారం కూడా దత్తం చేసినారు ఈ మహానుభావుడికి. మొన్నటి వరకు షేక్ హసీనా గారు ఉండేవాళ్ళు, దేనికి బంగ్లాదేశ్ ప్రధానిగా. అయితే ఏంటంటే అక్కడ కొన్ని ఈ మత ఘర్షణలు ఇవన్నీ కూడా కొంచెం స్టార్ట్ అయినాయి. అలాంటి టైంలో ఆమె ఏం చేసిందంటే చూసి చూడనట్టు వదిలేసింది. అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆయుధంగా చేసుకుని విడిగా రెచ్చిపోయినారు. చివరాఖరికి ఈ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొల్లగొట్టినారు అక్కడ ఉన్నటువంటి జనాభా. అలా తయారైంది. హిందువులను కాపాడే బాధ్యతను ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మన విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఎందుకంటే హిందువులు వేరే దేశాల్లో ఎక్కువగా ఉండేది ఎక్కడంటే మహా అయితే పాకిస్తాన్, లేదంటే బంగ్లాదేశ్, పక్కకెళ్తే శ్రీలంక, అదేవిధంగా భూటాన్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లోనే హిందూస్ ఉంటారు. మిగిలిన దేశాలకు వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐస్గా ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం మైనారిటీస్గా ఉంటారు. ఎక్కడ బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, వీళ్ళు మైనారిటీస్గా ఉంటారు. కానీ వీళ్ళ మీద దాడులు ఏవైతున్నాయో అవి మరీ తీవ్రమైన స్థాయికి దిగజారిపోతున్నాయి. లేదంటే చేస్తే మత మార్పిడి చేయడం, లేదంటే కనుక వాళ్ళు ఏదో విధంగా వంచడం. అది సంగతి. తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. సో హిందూ నాయకుడు, ఆయన పేరు భవేష్ చంద్ర అంట, ఆయనని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపారంట. అత్యంత దారుణం, నిజం చెప్తున్నారు, తీవ్రంగా కొట్టి చంపేస్తున్నారు. సో అదేవిధంగా బంగ్లాదేశ్లో వ్యూహాత్మక మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ భారతదేశం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సో హత్యకు పాల్పడిన వారు స్వేచ్ఛగా బయట తిరగడం చూస్తుంటే ఈ విషయంలో తాత్కాలిక ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతుందని మన భారతదేశం స్పందించింది. ఎక్కడైనా మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం సాకులు చెప్పడం మానుకుని మైనారిటీల పట్ల వివక్షకు తెరదించాలని కోరుతున్నారు. నిజం అది. ఎందుకంటే అసలు ఈ కంట్రీస్కి డెవలప్ అవ్వాలని కోరిక ఉండదు. ఎంతసేపు మతం 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 మొత్తులో ఉంచుతారన్నమాట. ఇక్కడ పాకిస్తాన్ కావచ్చు, ఈరోజు బంగ్లాదేశ్ కావచ్చు, ఈ రెండు దేశాలు ఏ రోజుకైనా మనకి పాకిస్తాన్ ఆల్రెడీ మనకి బళ్ళెంలో పక్కలో బళ్ళెం లాంటిది. అది ఎప్పటికైనా సరే మన మీద పగతోనే ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తయారైంది. మొహమ్మద్ యూనస్ మొన్న చైనాకి వెళ్ళి ఏం మాట్లాడినాడు తెలుసా? ఏదో ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కూడా మాకిందే ఉంటాయి, కంప్లీట్గా ఈ బోర్డర్ మొత్తం మాకే ఉంటుంది, ఈ వాటర్స్ అన్ని మాకే ఉంటాయి, మేము ఏదైనా ఇక్కడ కంట్రోల్ చేయగలుగుతాం, సో ఇక్కడ ఆధిపత్యం మాది అని చెప్పినాడు. భారత్ చూస్తూ ఊరుకుంది 4 రోజులు. తర్వాత ఏం చేసిందంటే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి గూడ్స్ కావచ్చు, ఆ సర్వీస్లోని షిప్స్ ఏదైతే ఉంటాయో, లేదంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దాని విషయంలో ఒక గట్టి చర్యలు తీసుకుంది. రాబో రోజులు ఇంకా చాలా తీసుకుంటుంది. ఎందుకంటే మన కంట్రీ నుంచి దాంట్లోకి వాటర్ వెళ్తుంది ఈ బంగ్లాదేశ్లోకి. ఒకటి చెప్తా, ఏదైనా సరే ఏ మతమైనా మనిషిని చంపమని చెప్పలా, కానీ ఈ దుర్మార్గులు వీళ్ళ రాజకీయాల కోసం 1947లో స్ప్లిట్ అయినటువంటి భారత్తో పాకిస్తాన్, భారత్ స్టేజ్ ఏ స్టేచర్లో ఉంది ఈ రోజున, పాకిస్తాన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది? తిన్నగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పైన అవుతున్న 5 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించలేదు ఒక ప్రధాని. పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గొప్పగొండం తప్ప 5 సంవత్సరాలు తిన్నగా పాలించలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అన్నమాట. వీళ్ళకి ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి పెద్ద తేడా అయితే లేదు. ఇంతకుముందు దీని పేరు పాకిస్తానే అనుకుంటా, దాన్ని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఏదో అంటారు. కానీ ఏంటంటే ఆనాడు మన సైనికులు వాళ్ళ
ప్రాణాలు ఓర్చి ఆ పాకిస్తాన్, మెయిన్ పాకిస్తాన్, ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దీని చెర నుంచి బంగ్లాదేశ్ని విడిపిస్తే ఈ రోజున మనకి వీళ్ళు కొరకను కొయ్యిగా మారుతున్నటువంటి పరిస్థితి. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఒక హిందువుల్ని నిజంగా అతి దారుణంగా బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు ట్రీట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. తప్పనిసరిగా మన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పుడు అమెరికా చూడండి టారిఫ్లే అవతలేస్తాం, ఏమాత్రం నువ్వు ఉపేక్షించడం లేదు. కాబట్టి ఈ దేశాలకు ఎదుగుదల అనే కోరికలు కూడా లేవన్నమాట. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే బేసిక్గా ఈరోజు అమెరికా ఏం చేస్తుంది, అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నాడంటే, మతాలు చూడట్లా, కులాలు చూడట్లా, వర్గాలు చూడట్లా, దేశాలు చూడట్లా, ఒకటే చూస్తున్నాడు. మా దేశంలోకి మీరు రావాలంటే మీరు 50 కోట్ల రూపాయలు, అంటే 45 నుంచి 50 కోట్ల మధ్య ఉంటుంది అనమాట, 50 కోట్ల రూపాయలు మీరు కడితే కనుక నేను గోల్డెన్ వీసా ఒకటి ఇస్తాను. సో దాంతో మీరు మా దేశంలోకి వచ్చేయచ్చు, వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలుగా చేయొచ్చు, పారిశ్రామిక వ్యాప్తం చేయొచ్చు మొత్తాన్ని కూడా అని చెప్పేసి ఆఫర్లు ఇస్తున్నాడు. మీరు చూడండి, ఈయన ఇక్కడ హిందువులు వస్తున్నారా, క్రైస్తవులు వస్తున్నారా, బౌద్ధులు వస్తున్నారా, సిక్కులు వస్తున్నారా, లేదంటే బంగ్లాదేశీలు వస్తున్నారా, అమెరికన్స్ లేదంటే ఇండియన్స్ వస్తున్నారా, లేదంటే ఆస్ట్రేలియన్స్ వస్తున్నారని చూడట్లేదు, ఒకటే చూస్తున్నాడు. మా దేశానికి ఎవడైనా సరే, ఏ మతవాడైనా రాని, కానీ మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి ఈ రోజున అమెరికా చేస్తుంది. సో అందులో భాగంగానే మా దేశానికి రావాలంటే ఒక 50 కోట్లు ఇస్తే కనుక మేము ఒక గోల్డెన్ వీసా లాంటిది ఇచ్చేస్తాం, అంటే గోల్డెన్ గ్రీన్ కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చేస్తాం. సో దాంతో మీరు మా దేశంలోకి రావచ్చు. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల నుంచి మనం ఏం నేర్చుకోవాల్సిందో పోయి, కాదు మా గవర్నమెంట్ ఉండాలి, మేమే అధికారంలో ఉండాలి, అది ఏ విధంగానే ఉండాలా, మత రాజకీయాలు చేస్తే చాలు, జనం గొర్రెల్లో ఉన్నారు ఈ రోజున అని చెప్పేసి క్లియర్గా ఈ రోజున భారత్లో కూడా స్టార్ట్ అయ్యాయి. మత రాజకీయాలు అతి దారుణమైన స్టేజ్కి పోతున్నాయి. నార్త్ సైడ్, మరి సౌత్లో ఇప్పుడే స్టార్ట్ అయిందండి. కానీ పాకిస్తాన్లో అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయింది. చూడండి, డెవలప్మెంట్ నీళ్ళు జీరో. ఇప్పుడు బంగ్లాదేశ్లో పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఇతరులు వాళ్ళందరూ అక్కడ పుట్టిన వాళ్ళు కాదా, అక్కడ పెరిగిన వాళ్ళు కాదా, ఆ దేశంకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు కాదా హిందువులు, అక్కడ ఉన్నటువంటి హిందువులు. కానీ మనవాడికి ఏం కనిపించు. ఏమంటే వాళ్ళు హిందూ బొట్టు పెట్టుకున్నారా, వేసేద్దాం, వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేసేద్దాం, లేదా వాళ్ళని కొట్టి చంపుదాం, లేదా అతి దారుణంగా హింసించేద్దాం వాళ్ళని. సో అదే ఒక ఎజెండాకి ఈ రోజున బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు అయితే అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్స్ట్రీమిజం, మతం అనే ఒక ఎక్స్ట్రీమిజం పీక్ లెవెల్కి, పిచ్చి స్థాయికి పోతే కనుక ఇది ఎట్లాంటివి తగలాడతాయి. వాళ్ళకి దేశ డెవలప్మెంట్ అవసరం లేదు, వీళ్ళ దేశంలో మంచి మంచి యూనివర్సిటీలు అవసరం లేదు, పారిశ్రామిక వ్యాప్తి అవసరం లేదు, లేదంటే సైబర్కి సంబంధించి, లేదంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్కి సంబంధించి డెవలప్మెంట్స్ అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మత రాజకీయాలు, మతాలని రెచ్చగొట్టాలా, మతంలో వీడు మన మతోడు కాదురా, యుద్ధం చేయాలా. సో ఇది సిచ్యువేషన్ ఈ రోజున బంగ్లాదేశ్లో.